సూపర్ సంక్రాంతి కాంబో ఆఫర్స్ తో ఈ రోజే సంక్రాంతి షాపింగ్ చేయండి ది చెన్నై షాపింగ్ మాల్. ఇవి రెండు చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి. ఈరోజు మామ్స్ కిచెన్లో మేము ఏం చేస్తున్నాము, అదేనండి అరిసెలు చేస్తున్నాం. నేను రమగారు కలిసి మీ అందరి కోసం అరిసెలు చేసి చూపిస్తున్నాం. అయితే పల్లెటూళ్ళలో చూసుకుంటే అరిసెలు అనగానే అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ముందు రోజే మనం బియ్యాన్ని నానబెట్టుకొని రోకళ్ళలో దంచి తర్వాత దానికి పిండి కలపాలంటే ఖచ్చితంగా ఇంట్లో మగవాళ్ళు ఉండాలి. ఆడవాళ్ళు మనం తిప్పలేకపోతాం, కొంచెం బలంగా తిప్పాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్. అవకాశం దొరికితే ఖచ్చితంగా అలానే చేసుకోవాలి. కానీ ఇవాళ రేపు అంతా ఉద్యోగాలు చేస్తున్నారు కదా, అంతటి అవకాశం కానీ సమయం కానీ లేకపోతుంది. అలానే పిండి కలపటానికి కూడా దానికి మెజర్మెంట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వీటన్నిటికీ ఇబ్బంది లేకుండా భారతమ్మ రుచులు, భారతమ్మ గారు చక్కగా అరిసెల పిండిని తయారు చేసి మనందరికీ మార్కెట్లో అందుబాటులో ఉంచేలాగా చేస్తున్నారు. సో మీరు ఎవరు అరిసెలు చేసుకోవాలన్నా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే వెంటనే ఆర్డర్ మీద మీకు సప్లై చేయడం జరుగుతుంది. అరిసెలు కూడా చాలా బాగుంటాయండి. నేను కూడా ట్రై చేశాను. తప్పకుండా మీరంతా కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రమగారిని పిలిచేద్దాం, అరిసెలు చేసేసుకుందాం. వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రమగారు. థ్యాంక్ యూ జయ. నేనే మొత్తం చెప్పేశాను, అరిసెలు చేసేస్తున్నాం మన ఇద్దరమని. ఓకే రమగారు, మామూలుగా ప్రాసెస్ ఎట్లా అండి? బియ్యం నానబెట్టుకోవటం, కుదిరితే రాత్రి పొద్దునే లేచి వాటిని దంచుకోవటం. బియ్యం రోకలతో దంచి ఆ తడిపిండితోటే అరిసెలు చేస్తారు. అరిసె అంటే తడిపిండి. గిన్నె కూడా పంపించి వెంటనే మనకి ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఉంటే కనుక పట్టించుకోవటము, జల్లించుకుని ఆ తడి ఆరకుండానే మనం చేసుకోవటం. మామూలు ఏంటంటే మనకి 1 కిలో చేయదలుచుకుంటే 1/4 కిలో పిండి పక్కన ఎక్సెస్ ఉంచుకోవాలి. కొంచెం అది చేతొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి. మనకు కూడా చేయి తిరగాలి. పాకం కూడా ప్రధానం కదా? పాకమే ప్రధానం. ఆ పాకం సరిగ్గా గట్టి ఉండపాకం రావాలి. అప్పుడు ఈ పిండి పోసుకోవాలి. ఒకవేళ పిండి లూజ్ అయితే జౌకైపోయి కంగారు వస్తుంది. అవును, ఎక్స్ట్రా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇది ప్రాసెస్ అయితే ఇది. అయితే ఇప్పుడు నువ్వు భారతమ్మ గారి రుచుల సంగతి చెప్తున్నావు కాబట్టి అవునండి, ఇది సింపుల్ అండ్ ఈజీ. చక్కగా రెడీగా ప్యాకెట్ ఓపెన్ చేయటం, చక్కగా ఉండలు చేయటం, ఒత్తేసుకోవటం, నూనె వేడి చేసుకుని కాల్ చేసుకోవటం. అవును అవునండి. సో మన దీంట్లో నువ్వులు లేవు, మనం నువ్వులు కొంచెం పైన అద్దుకుని చేసేసుకుందాం. ఓకే, ఇదిగో మన భారతమ్మ గారి పిండి రెడీగా ఉంది. పాకం పర్ఫెక్ట్ గా ఉంది, చక్కగా వచ్చేసింది. ఏంటంటే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ చేసుకుని ఉండలు చేసేసుకుందాము. సరే రమ్మగారు. స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు మీద నూనె పోసేసుకుని ఓకే ఉండలు చేసేసుకో. ఓకే అండి. ఈలోపు నూనె కూడా కాగుతూ ఉంటుంది, మన పని అయిపోతుంది కదా. రమ్మగారు, ఉండలు చేసేసుకుందామా? అరిసెలు చేయడానికి 2 లేదా 3 మనుషులు తప్పకుండా ఉండాలి. అవునండి. కాకపోతే పాకం హడావిడి లేదు కాబట్టి మనము ఇంట్లో మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా ఇంకొకళ్ళు ఉంటే చాలు. పాకం హడావిడి లేదు కదా, కబుర్లు చెప్పుకుంటూ చేసేసుకోవచ్చు. అంటే దీన్ని కొంచెం నూనె ఒత్తేసేందుకు ఒకళ్ళు కావాలి. మనమే ఉండలు చేసి పెట్టుకోవటం, చక్కగా చేసేసుకోవటం. మనకి చక్కగా హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేస్తున్నారు భారతమ్మ గారు. పక్కా కొలతలతో మంచి ప్రోడక్ట్ వాడుతున్నారు. సో భయం లేకుండా చక్కగా హెల్దీ ఐటమ్ అనుకొని మనం ఫీల్ అయ్యి చేసేసుకోవచ్చు. ఓ చిన్న అరిటాకు మీద కానీ బుజ్జి ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసుకోవటం, ఒత్తేసుకోవటం. ఒకవేళ నువ్వులు బాగా ఎక్కువ కావాలనిపిస్తే పైన అద్దుకుంటే బాగుంటాయి. ఓకే, దీని నిండా నువ్వులు కావాలంటే మరి కాసిని అరిటాకు చూస్తే భలే సంతోషంగా అనిపించేస్తుంది. కానీ రమగారు, ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు అన్ని వస్తువులు ఉండాలండి. దేనికి అది ఉంటేనే చాలా సులువుగా త్వరగా అయిపోతుంది కదా. ఇప్పుడు అరిసెలు వత్తడానికి ఇలా చెక్కలు, అదే అంటే అరిసెలు తీసేటప్పుడు 2 ప్లేట్ల లాంటి గరిటెలు ఉంటాయి జనరల్గా. ఆ ప్లేట్ మీద ఒకదానికి చిల్లు ఉంటుంది, ఒకటి ఫ్లాట్గా ఉంటుంది. చిన్న చిల్లులు ఉంటాయి. దాంతో తీసి రెండో దాంతో నొక్కితే సగం నూనె ఇందులోనే ఓడిపోతుంది. తర్వాత మనం చెక్కల మీద వేసుకుంటాం. ఓకే, అలా అసలు చెక్కల మీద వేయకుండా ఈ నూనెలోనే ఒత్తేసే విధానం ఒకటి ఉంటుంది. కొంచెం నూనె కాగిందో లేదో చూద్దామా? చూడండి. కొంతమంది చేసే అరిసెలేమో గట్టిగా అయిపోతాయండి. 5-6 రోజులకి గట్టిగా చెక్కల్లాగా ఉంటాయి. కొన్ని ఏమో మెత్తగా ఉంటాయి. ఎందుకని అంటారు? పాకంలోనే తేడా, పట్టుకోవటంలోనే. పిండి మృదువుగా లేకపోవటము. ఓకే, కాగిపోయింది నూనె. అవునా? ఓకే, వేసేయటమేనా? ఒక్కొక్కటే వేసుకుందాం ముందు. నీ ఉండలన్నీ
చతికిల వాడి కలిసిపోతున్నాయి చూడు. అవునవును, అంటుకుపోతున్నాయి. నేను చేసిన ఉపయోగం లేదు. లాస్ట్ ఇయర్ మనం సత్యవాణమ్మ గారి అవునవును దేవాలయంలో చేసాం, గుర్తుందా? అవునండి, గొప్ప సరదా వచ్చిందే. అక్కడ చాలా మంది మన కోసం వెయిట్ చేసి పాపం అరిసెలు చేసి గంగిరెద్దోళ్ళని అందరినీ అరేంజ్ చేస్తారు అమ్మ ఆ రోజు. అవును, చాలా రోజులు అయిపోయింది అనిపిస్తుంది, కానీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొద్దిగా వేగనిచ్చి అప్పుడు తిప్పుదాము. ఓకే, మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి జయ. ఎక్కువ కనుక ఫ్లేమ్ పెట్టామంటే లోపల పచ్చిపిండి ఉండిపోతుంది, బయట కరకరలాడిపోతూ ఉంటుంది. అమ్మ వాళ్ళు పాకం పట్టి ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా, తక్కువే అలాగా, కానీ బాగా వీలుగానే ఉంటుంది. అది ఒక 20 రోజుల పాటు ఇంచుమించు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు, బాగా వస్తుంది. ఇది చూడు, నేను ఉండాలండి ఎలా హల్వా అయిందండి. సో చిన్నది కదా, ఇంకొక మనిషి ఉండాలనేది తెలిసింది కదా. అవునవును. ఇప్పుడు అసలు ప్రాసెస్ చేద్దాం చూడు. చక్కగా ముదురు వేపు వచ్చింది. దీనికి నేను ఈ పని చేస్తున్నా. నిజానికి మన దగ్గర కనుక అవి ఉంటే ఏవి నేను చెప్పినట్టుగా ప్లేట్లు ఉంటే మనం అందులోనే ఒత్తేసుకోవచ్చు. దీని మీదకి షిఫ్ట్ చేయండి. ఎక్కువ నొక్కక్కర్లేదు, నువ్వు సింపుల్గా నొక్కితే సరిపోతుంది. చాలు కదా, ఒకవైపు చాలు. దీన్ని ఎలా అంటే కొంచెం ఇట్లా దీని మీదకి గోడుగా పెట్టుకోవాలి. నూనె పెడితే నూనెగా ఏదైనా ఉంటే కారిపోతుంది అనమాట. రమ్మ గారు సౌండ్ వస్తుంది, విన్నారా? నూనె బయటకు వస్తుంది. కానీ మీరు అన్నట్లు రమ్మగారు ఖచ్చితంగా ఇద్దరుంటే బాగుంటుంది చేసుకోవటానికి. అంటే ఇది కొంచెం కాస్త కొంచెం నేర్పడతానంతో చేయవలసిన పని. అవునవును, 3 4 ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ 3 4 కొంచెం ఈ వ్యవహారం తెలిసిన వాళ్ళైతే ఇంకా బాగుంటుంది. చివరికి వచ్చేసిందండి. అరిసెలకి బెస్ట్ మంచి మెథడ్ ఏంటంటే ఇట్లా గుండుగా పెట్టాం. మనం స్టూడియోలో ఉన్నాం, మన దగ్గర అవైలబిలిటీ ఏది ఉందో అది పెడతాం. అవును, ఇళ్లలో చేసుకునే వాళ్ళు కొంచెం పొట్టిగా వెడల్పుగా ఎక్కడ వేసిన అరిసె అక్కడే ఉంటే మనం లాగా 1 1 కాకుండా 1 2 1 1 1 కాకుండా కొంచెం 5 6 వేసేసేయచ్చు. ఊళ్ళలో ఏం చేస్తారంటే తాంబూలం ఉంటుంది చూడు. అవునవును. ఏం తాంబూలం అంటే ఏది మన ఇత్తడి పళ్ళేలు పెద్ద పెద్దవి. అవునండి, ఆ పళ్ళెం పెట్టేస్తారు. అన్ని పక్కల నుంచి అలా ఒక పక్క నుంచి వేసేవాళ్ళు వేస్తుంటారు, తీసేవాళ్ళు తీస్తారు, అట్లా చేస్తారు. మేమైతే ఇనపది ఉంటుంది కదా రమ్మ గారు, బాండియా, అది పెడతాం పెద్దది. వీటి తీయడానికి కూడా గెరెట్లు వేరుగా ఉంటాయి కదా. అవును, ఆ ఫ్లాట్ గరిట ఉంటుంది. అవునవును, అది ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఈజీగా చేయొచ్చు. కాస్త ఈ చెక్కలు మాత్రం కొంచెం ప్లాంట్ గా పెట్టుకోండి. ఎంతో ఉండవు, మార్కెట్లలో దొరికేస్తాయి. 25-30 రూపాయల్లో దొరుకుతుంది, లేదా 100 రూపాయల్లో అనుకోండి. ఏముంది, ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. అవును, ఈ పీడి మనకి ఇంకొక దానికి యూజ్ అవుతుంది. పరోటాలు చేసినప్పుడు మీరు ఇలా ఒత్తుతారు కదా పైన, దానికి యూజ్ అవుతుంది బాగా. కొద్దిగా ముదురు రంగులో కాలనివ్వండి, తర్వాత తీసేయండి. అరిసెల పిండి, భారతమ్మ గారి అరిసెల పిండి రెడీగా ఉంది. ఒకవేళ వేరే ఊళ్ళల్లో ఎక్కడైనా కూడా స్వీట్ షాప్ లో, తమిళనాడులో బాగా దొరుకుతాయి జయ, స్వీట్ షాప్ లో దొరికేస్తుంది. ఆ పిండి తెచ్చుకుని ఇంట్లో చేసేసుకుంటారు. 1-2 సార్లు మనకి ఇది చేయటం కనుక వస్తే ఓసారి పాకం కూడా ట్రై చేయొచ్చు. అవును, పెద్ద ప్రాసెస్, చాలా టైం అనుకోకుండా ఇలా పిండి దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు అదే చేసేసుకో. అండ్ ఫ్రెష్ గా మనమే చేసుకుంటే ఇంకా బాగుంది. నూనె మీద డౌట్ లేకుండా, అంటే పాకం ఎక్కడైనా ఒకటే రకం, కరెక్ట్. ఆయిల్ మీద అనుమానం లేకుండా చేసుకోవచ్చు. వన్ లాస్ట్ థింగ్ అయిపోయింది. ఇవన్నీ నిదానంగా కూర్చొని ఓపికతో చేసుకోవాల్సిన పనులు. అవును, కొంచెం 4-5 సార్లు చేస్తే వచ్చేస్తుంది. అవునవును, మనకు ఆ సులువు తెలిసిందనుకో సింపుల్ అనిపించేస్తుంది. ఇవాళ రేపు చిన్నపిల్లలు కూడా కొత్తవి పాతవి ట్రై చేస్తున్నారు. చేయటమే మనం తినే 4కి ఎవరు చేస్తారు, అలా బతికిస్తే ఇక చేసేది ఏం లేదు, ఎప్పటికీ రావు మనకి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తుంటే. మేము ఫస్ట్ టైం చేసినప్పుడు 1/2 kg బియ్యంతో సొంతంగా చేయటం మొదలు పెట్టాక 1/2 kgయే, కొంచెమే నూనె పెట్టి, ఇంత పెద్ద మూకుడు కూడా కాదు, బుజ్జి మన తాలింపుల మూకుడు ఉంటుందా అంత చిన్న మూకుడు పెట్టి చేశాను. అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేస్తాను. అయిపోయినాయి రమ్మగారు, తీసి వేడి. సో టేస్టీ అరిసెలు రెడీ అయిపోయినాయి విత్ భారతమ్మ గారి రుచుల తాలూకు అరిసెల పిండితో.
సో డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఇంకొక you, రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అలాగే, బాయ్ అండి. థ్యాంక్ యూ. సూపర్ సంక్రాంతి కాంబో ఆఫర్స్ తో ఈ రోజే సంక్రాంతి షాపింగ్ చేయండి. అంబరాన్నంటే సంక్రాంతి సంబరాలను మరింత సందడిగా జరుపుకోండి. 916 బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు లేవు. ఈ ఆఫర్లు కేవలం సంక్రాంతి వరకు మాత్రమే. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్.